33,000తోనే సినిమా తీశారన్నమాట. ఈ సినిమా పేరు తంబాడు అన్నమాట. 33,000తో సినిమా తీశారు. ఇప్పుడు సినీ నిర్మాణం అంటే కోట్ల కూడుకున్న వ్యవహారం కాదు అది. కొత్త ఆర్టిస్టులతో ఒక చిన్న సినిమా తీయాలన్నా ₹1,00,00,000 ప్రస్తుతం ఖర్చు అవుతుంది. అలాంటిది కేవలం 33,000తో సినిమా తీసి చూపించారు బాలీవుడ్ దర్శకుడు రాహి అనిల్ బార్వి. ఈ బడ్జెట్ షార్ట్ ఫిల్మ్ చేయడం కష్టమైన నేటి పరిస్థితుల్లో ఆయన ఏకంగా ఫీచర్ ఫిల్మ్నే తీసి అందరిని ఆశ్చర్యపరిచారన్నమాట. ₹33,000తోటి. రాహి అనిల్ బార్వి ఎవరో కాదు, తంబాడ్ వంటి మిస్టరీ థ్రిల్లర్తో గుర్తింపు తెచ్చుకుని దర్శకుడారనమాట. తుంబాడ్ అలాంటి సినిమాలు తీశారనమాట. ఇప్పుడు ఆయన మన్ పిశాచ్ పేరుతో కేవలం 2 నటులతో ప్రయోగం చేశారనమాట. 33,000తోటి సినిమా తీశారు. అతను తుంబాడ్ సినిమా డైరెక్టర్. ఆయన ఇప్పుడు మన్ పిశాచ్ పేరుతో కేవలం 2 నటులతో ప్రయోగం చేశారు. ఈ సైకల్ హారర్ డ్రామాను యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే అనే 2 నటులతో 20 నిమిషాల ఈరోజు తెరకెక్కించారు. మన్ పిశాచ్ స్క్రిప్ట్ 60 పేజీలు. ఈ సినిమా కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం కూడా తీసుకున్నారు. చేతితో గీసిన స్టోరీ బోర్డులు, ఐఫోన్తో తీసిన వీడియో రికార్డ్స్, ఫోటోషాప్, జనరేటివ్ AI ఉపయోగించి ఈ సినిమాని పూర్తి చేశారన్నమాట. ఈ కథ ఏంటంటే, పురావస్తు శాఖకు చెందిన అధికారి సదాశివరావు హడంగాన్ అనే ఊరికి వెళ్తారన్నమాట. కొండల నుంచి బయటపడ్డ ఒక పెద్ద గుంపట రసం తెలుసుకునేందుకు పరిశోధన మొదలు పెడతాడు. అక్కడ సావిత్రి అనే వితంతు ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. రాత్రి కాగానే ఆ గ్రామంలో చూసుకునే భయంకర అనుభవాలు మన్ పిశాచ్ కథ. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం 33,000తో ఈ స్థాయి సినిమాని క్వాలిటీతో తీయడం అద్భుతమని ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమా రంగాన్ని ఈ స్థాయిలో ప్రవర్తన చేయడానికి ఈ సినిమా ఉదాహరణ అన్నమాట. పట్టుదల తపన ఉంటే ఓ కళాకారుడు శూన్యం నుంచి కూడా అద్భుతాలు సృష్టించగలరని ఈ సినిమా ప్రయోగమే సాక్ష్యంగా నిలుస్తుందని అనిల్ బార్వి తెలిపారన్నమాట. ఈ చిత్రాన్ని యూట్యూబ్లో కూడా విడుదల చేయబోతున్నారు. అది అంటే 33,000తో సినిమా తీసి ఒక సినిమాని కూడా తక్కువ ధరకు తీయొచ్చు అని నిరూపించిన మహాదర్శకులు వీళ్ళు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.